కామారెడ్డి జిల్లాలో నిషేధిత ఆల్ఫా జోదం దందాను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ కు చెందిన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఆల్ఫా జోలం దందాను భగ్నం చేసినట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ సిబ్బంది కల్తీ కల్లు తయారీదారులతో కలిసి నిర్వహిస్తున్న ఆల్ఫా జోలం తయారీని అడ్డుకున్నారు. 2 రోజుల క్రితం కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక కానిస్టేబుల్ 2 కల్లు ముస్తేదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి 3 కోట్ల రూపాయలు విలువ చేసే 30 కిలోల నిషేధిత ఆల్ఫా జోలంను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆల్ఫా జోలులు కల్తీ కల్లుతో తయారీలో వినియోగిస్తూ ఉంటారు. కామారెడ్డి జిల్లాలో కొందరు సిండికేట్ గా ఏర్పడి కల్తీ కల్లులో మత్తు పదార్థాలను కలిపి విక్రయిస్తున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోని కామారెడ్డి ఎక్సైజ్ ఎన్హెచ్ఓ కార్యాలయంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించే వ్యక్తితో పాటు మరో 2 హైదరాబాద్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వారు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరికొంతమంది ఎక్సైజ్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజ్, కామారెడ్డి ఎక్సైజ్ ఎస్హెచ్ఓ విక్రమ్లను వివరణ అడగగా తమకు విషయం తెలిసిందని లిఖితపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు.